ఈ సమాజంలో మనం ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా బ్రతకాలి అంటే మనకు ఉండాల్సిన 6 బలాలు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఎక్కడా కూడా జాగ్రత్తగా వినండి. అస్సలు నిర్లక్ష్యం చేయకుండా విన్నారు అంటే మనం ఏం చేయాలి, మనకు ఉండాల్సిన బలాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదామా? ఇక మొదటి విషయం ఏంటి అంటే, సమాజంలో నువ్వు ఖచ్చితంగా ఎవ్వరికీ భయపడకుండా ధైర్యంగా బ్రతకాలంటే ఉన్న డబ్బు మొత్తాన్ని కారు కొనడానికి, కాస్ట్లీ డ్రెస్సులు వేసుకోవడానికి ఉపయోగించండి. మీకు తెలుసా, ఇప్పటి రోజుల్లో ఇలా ఉంటేనే గౌరవం లభిస్తుంది అని. సంపాదన కన్నా ఎక్కువ ఖర్చులు వీటిపై పెడుతున్నారు. వీటి వల్ల గౌరవం పెరుగుతుంది, కానీ ఆ గౌరవం అనేది కొద్ది రోజులకే పోతుంది కదా. ఆలోచించు, ఏం చేస్తే నీకు గౌరవం పెరుగుతుందో. ఇప్పుడున్న ఈ సమాజంలో నువ్వు ధైర్యంగా ప్రశాంతంగా బ్రతకాలనుకునే వాళ్ళు డబ్బును సృష్టించే పనులు ముందుగా చేస్తారు. వారికి సమాజంలో తక్కువ గౌరవం లభించినా ఆ తర్వాత వారు చెయ్యి చాచి ఎవరిని అడిగే స్థితిలోకి అస్సలు వెళ్ళరు. ఈ ధైర్యంతోనే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు. ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకువెళ్ళి కార్లు, కాస్ట్లీ డ్రెస్సులు ఇవన్నీ పెట్టి తాత్కాలికంగా వాళ్ళు గౌరవాన్ని తెచ్చుకుంటారు. నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి గౌరవం కోసం ఆశపడకు. శాశ్వతమైన గౌరవం తెచ్చుకోవడానికి నువ్వు ప్రయత్నించు. ఇక రెండవ విషయం, నువ్వు సమాజంలో ధైర్యంగా తల ఎత్తుకొని బ్రతకాలి అంటే రౌడీలు, గుండాలతో కలిసి బలాన్ని పెంచుకుందామని అనుకుంటున్నారా? ఇది నీకు నువ్వు పడిపోవడానికి గొయ్యి తవ్వడం లాంటిది. నువ్వు బలం అనుకునేది నిన్ను ఆ గోతిలో పడేసి కప్పేస్తుంది. బలం పెంచుకోవాలి, కానీ మితిమీరిన చెడు ఉన్న వారితో స్నేహం అనేది నీకు చావుని తెచ్చిపెడుతుంది. అది చావుతోనే సమానం. ఇక అలాంటి వారు ఎవరికైనా సరే హాని చేయడానికి అస్సలు వెనుకాడు. ఇక వారికి అవసరం ఉన్నంత వరకు మాత్రమే నీతో మంచిగా ఉంటారు. వారికి ఏదైనా హాని కలుగుతుంది అనే చిన్న విషయం తెలిసినా చాలు, నిన్ను ఏం చేయడానికి కూడా అస్సలు వెనుకాడరు. కాబట్టి ఇలా ఉండే మనుషుల నుండి కేవలం మూర్ఖులు మాత్రమే నమ్మకాన్ని ఆశిస్తారు. నువ్వు ఎప్పుడూ పొరపాటున కూడా రౌడీలతో స్నేహం చేయాలి, వాళ్లతో మంచిగా ఉండాలి అని మాత్రం ఎప్పుడూ ఆలోచించకు. అది నీకే ముప్పుని తెచ్చిపెడుతుంది. ఇక మూడో విషయం, డబ్బు మాత్రమే కాదు, నీకు ఆరోగ్యం కూడా చాలా ముఖ్యం. డబ్బుని నువ్వు ఆనందించాలి అంటే ముందు నీకు ఆరోగ్యం బాగుండాలి కదా. ఆరోగ్యం బాగుంటేనే కదా నువ్వు ఏదైనా సరే సాధించగలవు. అలా కాకుండా కోట్ల సంపద నీకు ఉన్నా ఆరోగ్యం బాలేకపోతే, సరిలేకపోతే ఎంత డబ్బు ఉన్నా ఏం లాభం చెప్పు? ఎన్ని పేరు ప్రతిష్టలున్నా ఏం లాభం చెప్పు? నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలవు, ఏదైనా సరే అనుభవించగలవు. ఆరోగ్యం బాగుంటే మనం బలవంతులం, లేకపోతే మనం ఎంత బలంగా ఉన్నా సరే, ఎంత లావుగా ఉన్నా సరే మనం బలహీనులమే. ఇది మనకు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడే స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు తెలుస్తుంది. ఇక నీ వద్ద ఎంత డబ్బు ఉన్నా నీ ఆరోగ్యం బాలేకపోతే మాత్రం నిన్ను చూసి ఖచ్చితంగా అందరూ జాలిపడతారు. ఇక నీ బలాన్ని మొత్తం తొక్కేస్తారు. మరికొందరు మాత్రం నిన్ను చూసి నవ్వుతారు. నీకు ఇలాలే జరగాలిలే అని ఆనందపడతారు. ఇలాంటి సమయాల్లో భార్య కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. ఆరోగ్యం అనేది క్షీణించడం తర్వాత ఒంటరితనం, మనుషుల ప్రవర్తన ఎలా మారుతుందో అన్నీ కూడా నీకు అర్థమవుతాయి. నిజమే కదా, నువ్వు బాగుండాలి అని కోరుకునేవారు నువ్వు అనారోగ్యంలో ఉన్న నీకు తోడుంటారు. అలా కాకుండా నీ డబ్బును చూసి, నీ పేరు ప్రతిష్టలు చూసి నీతో పాటే ఉండేవాళ్ళు నువ్వు ఒక్కసారి మంచాన పడగానే బాగయింది, వీళ్ళకి ఇలానే జరగాలి అనుకునేవాళ్ళు నీ చుట్టూ బోలెడంతమంది ఉన్నారు. కాబట్టి నువ్వు ఎవరిని ఎక్కువగా నమ్మకుండా ఒక్కసారి కళ్ళు తెరిచి చూసావు అంటే కళ్ళకు కట్టినట్లుగా నీకే స్పష్టంగా ప్రతి విషయం కూడా అర్థమవుతుంది. ఇక నాలుగో విషయం ఏంటో తెలుసా? ప్రపంచ జ్ఞానం. అంటే ప్రపంచంలో జరిగే విషయాలు, ప్రపంచంలో మనం ఎలా బ్రతకాలి, ప్రతి ఒక్కరితో లౌక్యంగా ఎలా ఉండాలి అనే విషయాలు మనకి ప్రపంచం అంటే ఏంటో తెలిసేలా చేస్తాయి. పరిస్థితులను, మనుషులను అంచనా వేసి అసలు వారితో ఎలా మాట్లాడాలి, అసలు వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అన్న జ్ఞానం అనేది ఖచ్చితంగా ఉండాలి. ముఖ్యంగా లౌక్యం అంటే ఏంటో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మన సమస్యని దురుసుగా కాకుండా శాంతంగా ఎలా పరిష్కరించాలో ముందుగానే మీరు ఆలోచించాలి.
ఇక ఆ తర్వాతే కదా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడితేనే మన పనులు అనేటివి త్వరగా అయిపోతాయి. లేదంటే నిమిషం సమయానికి గంట సమయం అనేది వృధా చేసుకోవాల్సి వస్తుంది. గంట సమయానికి ఒక రోజు, ఒక రోజుకి ఒక నెల, నెల అనేది సంవత్సరానికి దారి తీస్తుంది. అర్థమవుతుందా? ఇక ఐదో విషయం ఏంటో తెలుసా? కుటుంబం మరియు సంబంధాలు. కుటుంబంతో కలిసి ఉన్నప్పుడు సమాజం నిన్ను ఒకలా, కుటుంబంతో కలిసి లేనప్పుడు ఆ సమాజం అనేది నిన్ను మరోలా చూస్తుంది. ఇది కుటుంబం నుండి బయటికి వెళ్ళిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఇంట్లో చిన్న మాటికి అమ్మా నాన్న ఏదైనా అనగానే వాళ్ళ మీద గొడవ పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ మీద అరిచే వాళ్ళకి ఇలాంటి విషయాలు ఇప్పుడు ఎప్పుడు కూడా అర్థం కాదు. వాళ్ళు ఎప్పుడైతే మీ నుంచి దూరం అయిపోతారో అది తాత్కాలికంగా అవ్వచ్చు లేదా శాశ్వతంగా అవ్వచ్చు. ఖచ్చితంగా ఆ క్షణమే నీకు వాళ్ళ విలువ ఏంటో అర్థమవుతుంది. వాళ్ళ గొప్పతనం ఏంటో అప్పుడే నీకు అర్థమవుతుంది. ఏదైనా సరే ఆలోచించండి. మనమైనా సరే ఒక వస్తువుని చులకనగా చేశాము అంటే ఆ వస్తువు విలువ ఇప్పుడు మనకి తెలియదు. ఆ వస్తువుని కోల్పోయినప్పుడే స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు మనకి తెలుస్తుంది ఆ వస్తువు ఎంత విలువైనదో, ఎంత గొప్పదో, ఎంత గొప్పదాన్ని మనం చేతులారా పోగొట్టుకున్నామో అని. కాబట్టి ఎప్పుడు ఎవరిని కూడా, అది వస్తువైనా మనిషి అయినా సరే, ఎవరిని కూడా తక్కువ చేసి అస్సలు మాట్లాడకండి. ఇప్పుడు మీరున్న పొజిషన్కి మీరు గొప్ప ఉండొచ్చు, అవతల వాళ్ళు కూడా అలానే కదా. కాబట్టి ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరి దృష్టిలో వాళ్ళే గొప్ప. నువ్వు కుటుంబం నుండి విడిపోయిన తర్వాత ఆ మనిషికి కొంత బలహీనంగా అనుకొని అవమానించడానికి చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉంటారు. కుటుంబం అలానే స్నేహితులతో మంచి సంబంధాలను ఏర్పరచుకోవడం వల్ల అవసరమైన సమయాల్లో నీకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు. అలానే నువ్వు బాధగా ఉన్న సమయంలో నీకు ఓదార్పునిస్తారు. ఒంటరిగా ఉన్నప్పుడు నీకు తోడుగా వచ్చి నేనున్నాను అన్న భరోసాను కూడా అందిస్తారు. ఇక చివరిగా ఆరో విషయం ఏంటో తెలుసా? అసలు ఈ రోజుల్లో విద్య అనేది అవసరంగా మారింది. విద్య అనేది మనిషిలో జ్ఞానాన్ని పెంచుతుంది, ఎలా బ్రతకాలని నేర్పిస్తుంది. అలానే కొన్ని తెలివితేటలను కూడా నీకు విద్య వల్లే ఖచ్చితంగా పెరుగుతాయి. నువ్వు పని చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి నువ్వు గౌరవంగా భయపడకుండా ఉండాలి అంటే విద్య అనేది నీ జీవితంలో ఎంతో ముఖ్యం. అది లేకపోతే నీ జీవితమే శూన్యమైపోతుంది. కష్టపడి చదువుకున్నావు అంటే నీ జీవితం బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు విద్య అనేది ముఖ్యం, కానీ పూర్తిగా విద్యపైనే ఆధారపడకూడదు కదా. విద్యను ఉపయోగించుకొని అందరికన్నా పైకి ఎదగడానికి ప్రయత్నించాలి. అలాంటి వాళ్ళే సమాజంలో ఎప్పుడూ కూడా ధైర్యంగా, ఒకరి మీద ఆధారపడకుండా గర్వంగా బ్రతకగలరు, జీవించగలరు. సో విన్నారు కదండి, ఈ 6 విషయాలను కూడా మీరు మీ జీవితంలో అనుసరించి మంచి స్థాయికి వెళ్ళాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఈ 6 విషయాలు మీరు గుర్తుపెట్టుకున్నారు అంటే మీ జీవితం ఎంతో బ్రహ్మాండంగా, అందంగా, ఆనందంగా అయితే ఉంటుందన్నమాట. సో విన్నారు కదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.